హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే పాలకూర టమాటా పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్ట్గా వచ్చిందనమాట. సో ఎలాగో ప్రాసెస్ మీకు చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే పచ్చిశనగపప్పు, పల్లీలు, సో జీలకర్ర, ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 4 ఎండుమిర్చి, కరివేపాకు సో వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు. సో ఇది పాకు మిక్సీ జార్లో తీసుకుని సో బాగా కడిగి పెట్టుకున్న పాలకూరని అయితే వేసుకోవాలి. బాగా మగ్గించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఇది వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా సో పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు సో నేను ముందుగా పోపులు వేయించుకున్నాను. అందులో చింతపండు గుజ్జుని కల్లుప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులోకి వేయించి పెట్టుకున్న పాలకూర టమాటా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో పోపుల్లోకి మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలాగ ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఫ్రై చేసుకుంటే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది.